Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఉగాదికి ముందు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే మార్నింగ్ టైంలో ఆ చెట్టు కింద ఎవ్వరు లేరు. తర్వాత వచ్చేసి ఆ రోజైతే మండే ఇంక గుడికి వెళ్దాము మండే కదా అనేసి గుడికైతే రెడీ అవుతున్నాము. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి గుడికైతే వెళ్దాము, తొందరగా వెళ్ళొద్దామంటే మా వారికైతే ఏదో ఊర్లో పని పడి కొంచెం లేట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. టెంపుల్ అయితే చాలా ఇదిగా ఉంది, ఎందుకంటే ఉత్సవాలు జరుగుతున్నాయి మా ఊర్లో. 15 డేస్ జరుగుతాయి. హోలీ పండుగ నుంచి హోలీ పౌర్ణమి అవుతుంది కదా, అప్పటి నుంచి ఉగాది వరకు అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఇక్కడ మన పొలంలో మన ఇంటి ముందు అయితే జైంట్ వీల్స్ పిల్లలు ఆడుకునేటివి అవన్నీ పడతా ఉన్నవి. ఇంకా గుడారాలు అయితే పడలేదు. కొన్ని కొన్ని పడ్డాయి. గాజులవి స్వీట్ షాపులు అవి అయితే పడ్డవి. ఇంకా వేరే షాపులు ఇంకా కొన్ని కొన్ని ఫుల్గా అయితే పడలేదు. ఇదైతే మార్నింగే. అప్పుడైతే ఊర్లో వచ్చేసి కొంచెం కూల్గానే ఉంది. ఎండ అయితే అస్సలు లేదు, చల్ల చల్లగా ఉంది మా ఇంట్లో అయితే. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా, చాలా కూల్గానే ఉంది. తర్వాత వచ్చేసి మేమైతే గుడికి వెళ్తున్నాం ఇప్పుడు. గుడిలో అయితే ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, కొంచెం లేట్ అయిందనుకొని చాలా జనాలు వస్తారు. ఇప్పుడు నేను ఫస్ట్లో ఒక చెట్టు కింద అయితే మన ఇంటి బ్యాక్ సైడ్ ఒక చెట్టు కింద, చింత చెట్టు కింద ఏం లేదు కదా, ఖాళీగా ఉంది. ఆఫ్టర్‌నూన్ కూడా చూపిస్తాను ఎంతమంది జనాలు వస్తారో. చాలా ఎంజాయ్ చేస్తారు మా ఊరు జాతర వచ్చి. ఇక్కడైతే కొబ్బరికాయలైతే ఎవరు పడితే వాళ్ళు అమ్మరు. కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళే అమ్ముతారనమాట. ఒక్కరే అమ్ముతారు. ఎవరు పడితే వాళ్ళు షాపులలో అమ్మరు. ఎందుకంటే కాంట్రాక్ట్ తీసుకొని అమ్ముతారు కాబట్టి. ఇక్కడ చూడండి గాజుల షాప్ వాళ్ళైతే ఇలా మంచిగా కలర్‌తో సాంబ్లేసి ముగ్గైతే భలే పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడైతే వచ్చాము. హోలీ పండుగ రోజైతే హోలీ పౌర్ణమి తెల్లారి ఇక్కడ రథాలైతే గుంజుతారు అవి. అప్పటినుంచి తిరణాలు స్టార్ట్ అయితాయన్నమాట. ఉత్సవాలు, కోనేరుకు దారి. తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఊరు టెంపుల్‌లో కల్పవృక్షాలు చాలా ఫేమస్ అండి. ఇవి కాశీలో ఉన్నాయంట, మళ్ళీ మా ఊర్లో ఉంటాయి. కందూర్‌కెళ్ళిన ఒకటే, కాశీకెళ్ళిన ఒకటే అంటారు. చిన్న కాశీగా పిలుస్తారు. తర్వాత వచ్చేసి ఈ కల్పవృక్షాలనేది ఎక్కడా లేవంట. ఈమె అయితే బాలమ్మ అనేది 2012లో మా అత్తమ్మ చనిపోయినప్పుడైతే మన ఇంట్లో పని అయితే వంట కూడా చేసి పెట్టేవాళ్ళు వీళ్ళు. అప్పట్లో మన చేను కవులుకు చేసేవాళ్ళు. అన్నీ వాళ్ళే చేసి పెట్టారండి. అప్పుడు అత్తమ్మ చనిపోయినప్పుడైతే ప్రతి పని వాళ్ళే చేశారు. ఇది చాలా రోజులకు కలిసింది మళ్ళీ ఇప్పుడు. అదే మాట్లాడుతూ ఉన్నాం, ఇన్ని రోజులకు కలిసావు అని. హైదరాబాద్‌లో ఉండేది అప్పట్లో. తర్వాత ఇప్పుడు ఊర్లోనే ఉంటుందంట. ఇక్కడే ఉంటున్నానమ్మా అని చెప్పింది. తర్వాత ఇక్కడ గుండం చుట్టూ కల్పవృక్షాలే ఉంటవి. ఇక్కడ బొట్టయితే పెడుతుంది. ఇట్లా దాంతో విభూతితో బొట్టు పెట్టి మళ్ళీ మధ్యలో కుంకుమతో రెడ్‌గా తిలకంలాగా దిద్దింది. భలే బాగా అనిపిస్తది. ఇప్పుడు ఏ టెంపుల్ కాడికి పోయినా ఈ విధంగా అయితే బొట్టయితే పెడతా ఉన్నారు. 10 రూపీసో ఏమో ఇచ్చాను. తర్వాత వచ్చేసి టెంపుల్‌లోకి వెళ్దాం పదండి. టెంపుల్‌లో అయితే అందరూ శివరాత్రి అప్పటినుంచి మనకు సందడి స్టార్ట్ అయితది ఇక్కడ మన ఊరి గుడిలో. ఎందుకంటే శివరాత్రి అప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళంతా మన ఊరు వాళ్ళే. ఇంక డబ్బులు నాకేయి, నాకేయి అని అడుగుతా ఉంటారు. అమ్మ నాకెయ్యవా, నాకెయ్యవా అని అడుగుతా ఉంటారు. ఎందుకంటే అందరు మన ఊరు వాళ్ళే కాబట్టి. ఇంక తర్వాత ఇక్కడ తడకలు ఈ విధంగా అన్నీ ఎండ కొట్టకుండా, ఎందుకంటే జాతరకొచ్చిన వాళ్ళకు కాళ్ళు కాలుతాయి, ఎండ కొడుతది. చల్లగా కొంచెం కూసుంటారు మంచిగా ప్రశాంతంగా అనేసి ఆ విధంగా మొత్తం తడకలైతే ఏస్తారు. జాతర ముందే ఏస్తారు. శివరాత్రి అప్పుడు ఏస్తారు. జాతర అయిపోయినంక తీస్తారు. మళ్ళీ ఆ తడకలెప్పుడు ఉండవు. తర్వాత ఇక్కడ మా వారు నేనైతే గుళ్ళోకి వెళ్దామనేసి వెళ్తా ఉన్నాము. అప్పటికి జనాలు ఇంకెవ్వరు లేరులేండి. మార్నింగ్ గదా, ఇంకొంచెం అయితే టైం అయ్యే కొద్దీ ఇక్కడ రామలింగం అయితే ఏదో నవ్వుతా ఉన్నాడక్క. మీరు చాలా ఏళ్ళ నుంచి రాలేదు కదా, కొందరు గుర్తుపట్టారు అంటే. తర్వాత వచ్చేసి అదే నవ్వుకుంటా ఉన్నాము అక్కడ. ఇక్కడ గుడిలో దర్శనం చేసుకొని అది దేవుడిని తీసాను కానీ స్కిప్ అయిపోయినట్టుంది. ఇక్కడ మళ్ళీ గౌరమ్మ దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా గోత్రనామాలు చదివిపిచ్చి
ఇంక తర్వాత గౌరమ్మ భలే ఉంటుంది గుడిలో. చాలా బావుంటుంది. హారతి అయితే ఇప్పించాము గౌరమ్మ దగ్గర. ఆంజనేయుడు ఉంటది, నాగులుంటవి, కల్పవృక్షాల చెట్లు పెద్ద పెద్దయి ఉంటవి. మొత్తం అక్కడ ప్రాంగణం మొత్తము కల్పవృక్షాలు చాలా ఉంటాయి లేండి. పెద్ద పెద్ద కల్పవృక్షాలుంటవి. ఇక్కడ బయటికొచ్చిన తర్వాత మళ్ళీ అని మా తమ్ముడైతాడు ఊర్లో అబ్బాయి అయితే కలిసాడు. అక్క మళ్ళీ గుళ్ళో కలిసాము అనేసి చాలా రోజులైంది. ఇది కల్పవృక్షం చెట్టు. చాలామంది కల్పవృక్షాల కింద భోజనాలు చేస్తే మంచిదని చాలామంది కొందరు వంటలు చేసుకుంటారు. కొందరు బాక్సులు తెచ్చి కల్పవృక్షం కింద కూర్చొని తింటారు. తర్వాత వచ్చేసి కూర్చొని వెళ్తారు. ఎందుకంటే చాలా మంచిదంటారు కల్పవృక్షాలు. ఎక్కడా లేవంట మరి తీసుకెళ్ళి పెట్టిన కూడా ముక్కలు బతకలేదని చెప్తారు. కాశీలో ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఈ ఊర్లో ఉన్నాయని మాత్రమే నాకు ఇంట్లోనే ఈరోజు సోమవారం కదా ఈరోజు మా అక్కతో ఇప్పుడు సెల్ఫీ దిగడం నా అదృష్టంగా భావిస్తున్నా. అది కూడా ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో అందరికీ మా అక్కతో ఫోటో దిగడం నాకు చాలా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. చూసారు కదా, మళ్ళీ మా ఇంట్లో ఉండేది. అబ్బాయి 8th, 7th ఉన్నప్పుడు నా పెళ్ళి అయింది. మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా అల్లుడు ఉండేది చిన్న అబ్బాయి. ఇంకా తర్వాత అబ్బాయి జతకు వచ్చేవాళ్ళు వీళ్ళంతా. తర్వాత వచ్చేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు, ఏమో కనిపిస్తలేదు బయట అంటే, ఎండనే ఉంటుంది కదా అనేసి చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ ఈ అక్క అయితే ఇవన్నీ పెట్టుకుంటా ఉంటుంది. మా ఊరోళ్ళే మొత్తము అందరూ. తర్వాత వచ్చేసి ఇక మేమైతే అక్క దగ్గర కూడా మాట్లాడాము. అడుగుతూ ఉంది, వదిన ఎప్పుడొచ్చావు అది ఇది అని అడుగుతూ ఉంది. నేను వచ్చి ఒక 1 వీక్ అవుతుందిరా అని చెప్పాను. ఇక్కడ టిఫిన్ మాస్టర్ని పెట్టారు. ఇది కూడా మా ఊరోళ్ళదే హోటలు. ఇక్కడ మాస్టర్ని అయితే పెట్టి టిఫిన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా తర్వాత ఇంకా లేట్ అయిపోయింది కదా, టిఫిన్ చేసి వెళ్దాము, మళ్ళీ ఇంటికి పోయి చేసుకొని తినే వరకు లేట్ అయిపోతుంది అనేసి ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే చేద్దామనేసి నేను మా వారైతే దోశ తీసుకున్నాడు, నేనైతే పూరి తీసుకున్నాను. తినేసి ఇక తర్వాత కొన్ని మురుమురాలు అయితే తీసుకొని పోయినాము. మళ్ళీ రేపటి టిఫిన్కి అవుతుందిలే ఉగ్రాని అనేసి. తర్వాత ఒక పిల్లో బాగా అనిపించింది. అక్కడ పిల్లో అయితే తీసుకున్నాను. 100 రూపీస్కి ఇచ్చాడు. ఇది పెద్ద పిల్లో. ఇంకా 50 రూపీస్దేమో చిన్నగా ఉంది. ఇది 100కి ఇచ్చాడు ఈ పిల్లో. 120, 130 ఎంతో చెప్పాడు. 100కి అయితే ఇచ్చాడు. ఇంకా ఆ రోజైతే టీ కూడా తాగలేదు. ఇంకా తర్వాత వచ్చేసి కాఫీ తాగదాము అనేసి. పాలు అయితే భలే ఉంటాయి మన ఊర్లో, చాలా బాగుంటాయి టేస్ట్. కొన్ని వేసి టీ పెట్టుకున్నాను. ఇక ఇక్కడైతే కాఫీ అయితే పెట్టుకున్నాను. నాకైతే వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది. అప్పుడు ఊర్లో ఊరు వాటరు పడక చాలా రోజులైంది కదా, అట్లా వాటర్ అవి ఇవి వాటర్ తాగి ఇంకా కొంచెము వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది, జలుబయ్యి. తర్వాత వచ్చేసి ఇక్కడ కాఫీ అయితే తాగి చల్లగా కూర్చున్నాం. మా వారు అక్కడ మెట్ల మీద కూర్చుండు, నేను ఇక్కడ మెట్ల మీద కూర్చొని కాఫీ తాగి చాలా రిలాక్స్. తర్వాత వచ్చేసి మేమైతే బయటికి వెళ్తూ ఉన్నాము. బయటికంటే సమ్మదన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళకు అబ్బాయికి బాబు పుట్టాడు. తర్వాత వచ్చేసి ఇంక వాళ్ళైతే ఇట్లా పిల్లలు పుడితేనంట స్వీట్స్ పంచుతారంట చుట్టాలందరికీ. వాళ్ళైతే లడ్డు చేయించారు, కార్డులు ప్రింటింగ్ చేయించారు, బాబు ఫోటో వేయించి. తర్వాత సమ్మదన్న ఇంటికి వచ్చాము. చూద్దాము ఎలా ప్యాకింగ్ చేస్తారో ఏంటి అనేది. అయితే ఒక కార్డు, ఒక బాక్స్లో 2 లడ్డూలు పెట్టి పైన కార్డు పెట్టి ఇట్లా ప్యాకింగ్ అయితే చేసాము. మేము కూడా కొంచెం హెల్ప్ చేసాంలేండి. తర్వాత వచ్చేసి స్టిక్కర్తో అలా ప్యాకింగ్ చేసాము కార్డు పెట్టి. అలా అయితే ఊర్లో చుట్టాలు ఎంతమంది ఉంటారో అక్కడ వెళ్ళి ఇచ్చి రావాలంట. కొంచెం కష్టమే కదా, చుట్టాలంటే ఒక దగ్గర ఉండరు. లడ్లు అయితే చాలా పెద్ద సైజు కట్టించారు. 2 పెట్టారు బాక్సులలో చుట్టాలకి ఇవ్వడానికి, ఒకరొకరికి ఒక బాక్స్. ఆ కార్డ్ అంటే బాబుది ఫోటో వేయించి అన్నీ రాసి పెట్టారు.
తర్వాత భలే అనిపించింది. ఇంగ వాళ్ళు ముస్లిం దాంట్లో ఇలాగనే జేస్తారంట. మరి అందరు జేస్తారో లేదో గానీ వాళ్ళైతే చేస్తామని జెప్పారు. ఇక్కడ ఊరోళ్ళకు వాళ్ళకి ఇవ్వడానికైతే కవర్లులో ప్యాక్ చేశారు. ఇంగ తర్వాతొచ్చేసి మాకైతే ఇయ్యడానికొచ్చారు గానీ మేమైతే లడ్డు తీసుకోలేదు. ఎందుకంటే మేము స్వీట్ తినం గాబట్టి. హాట్ పెట్టిచ్చింది, కార పెట్టిచ్చింది లేండి. ఈ పిల్లి అయితే సేమ్ కుక్కలాగానే ఉంటుంది. ఇది పిల్లిలాగా ఉండదు. చూస్తేనే పిల్లి అనుకోవాలి. ఇది మా బెడ్‌రూమ్‌లోనే ఉంటుంది ఎప్పుడు. పిలిస్తే బయటికొస్తది. తర్వాత ఉల్లిపాయలు చూడండి చాలా పెద్ద పెద్దగున్నాయి. వీళ్ళైతే ఒక కింటాలో ఏమో తీసుకున్నారంట. అక్కడ పండుతాయి గదా! ఈ ఫస్ట్‌నే చెట్టు కింద ఖాళీగుంది గదా! ఇదిగోండి ఆఫ్టర్‌నూన్ అయితే నేను ఊర్లోకెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీశాను. ఎంతమందొచ్చారో చూడండి. నైట్‌కెళ్ళిపోతారు వీళ్ళు మళ్ళీ చాలా ఎంజాయ్ జేస్తారు. వచ్చి దర్శనం చేసుకొని మటన్ షాపులు, కాల్చిన మటన్ అన్నీ దొరుకుతుంది మన జాతరలో. ఇంకా అక్కడ వంట చేసుకుంటారు మటన్ తెచ్చి, కాల్చిన మటన్ తింటారు. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్‌తో వస్తారు, చుట్టాలతో వస్తారు, అందరూ వస్తారు. ఇక్కడ సాయంత్రం మళ్ళీ కుండలు చూద్దాము. మన ఇంటి పక్కలనే మన ఊరు వాళ్ళేలేండి. కుండలైతే పెట్టారు. చూద్దాము అనేసి నేను వెళ్ళాను. అదైతే పిల్లలు బుడ్డి ఇట్లా ఉంది. చిన్న పిల్లలు వాటర్ తాగడానికి. తర్వాత ఇదెంత అని అడుగుతా ఉన్నాను. ఇది మన గృహప్రవేశం అప్పుడు కూరాడు గూడా తీసుకురావడానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. మన ఊరు కుమ్మరోళ్ళే అనమాట వీళ్ళు. ఇది ఇంతక్క అని చెప్తా ఉన్నారు. ఇంగా 100కో ఏమో ఇచ్చింది. ఇంగా తక్కువ చేస్తే ఇస్తుండేలే గానీ నేనైతే 100 ఇచ్చి తీసుకున్నాను. ఒక ఆటికే తీసుకున్నాను. కూర చేయడానికి చూద్దాము మట్టి కుండలో చాలా బావుంటదని చెప్తారు గదా! చూద్దాంలే ట్రై చేద్దాము అనేసి నేనైతే ఒకటి తీసుకొని ట్రై చేశాను. చాలా బాగా టేస్ట్ అయితే వచ్చేవి. అది కూడా రేపటి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే నిన్న పెట్టాను గానీ వాయిస్ రాలేదు ఎందుకో మళ్ళీ అది డిలీట్ చేసి ఈరోజు పెడతా ఉన్నాను. మరి ఎందుకో వాయిస్ రాలేదు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.